hearty welcome to the #1 student show. Here today ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చాం, గుంటూరుకు వచ్చాం. అండ్ గుంటూరులో అందమైన అమ్మాయిలు కావాలి అని అంటే ఎక్కడికి రావాలి? గుంటూరులో అందమైన అమ్మాయిలు దర్శనం చేసుకోవాలంటే రావాలి వివిఐటి యూనివర్సిటీ. హార్టీ వెల్కమ్ టు ది షో మీ అందరికీ కూడా. వీళ్ళు ఎందుకు దాపెట్టుకున్నారంటే ఆ అందానికి దిష్టి తాకకుండా అని అనుకుంటాం. కాదు, పొద్దున మేకప్ కి పౌడర్ దొరకలేదంటే అందుకే మొఖాలు దాచిపెట్టుకున్నారు. ఏనా ఇద్దరు లోపల ఏం చేస్తారా? బాగా హ్యాపీగా ఉందా లోపల? అన్న అయిపోయినాయా? మ్యూజిక్ వేయచ్చా? పరద తీయచ్చా? ఏరా మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మా ఇంటికి ఉంటుంది గోడ, మన వెంటే ఉంటుంది నీడ, నీకు తినిపిస్తా వేడి వేడి వడ. తల్లో ఉంటాయి పేలు, జల్లో ఉంటాయి పువ్వులు, ఒక్కసారి తిప్పవా నీ మీసాలు. రవి, నువ్వే మా అందరి హార్ట్. నువ్వు చెప్తుంటే నిజంగా ఎక్కడో టచ్ అయిందిలే. థ్యాంక్ యూ. హాయ్ రవి. హాయ్, బాగున్నావా? కొండ మీద ఉంటుంది కోతి, బాగుంటుంది నీ మూతి, నీ మాయలో పోయింది నా మతి. ఒకటి తర్వాత వస్తుంది రెండు, రెండు తర్వాత వస్తుంది మూడు, నువ్వే మా అందరి దేవుడు. చిచి, నేను దేవుడేంటి? అవసరం అవసరం. హాయ్ రవి. హాయ్. నేను నీ గులాబీ, నువ్వు నా జామ్, మన ఇద్దరం పక్క పక్కన ఉంటే గులాబ్ జామ్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ స్టార్ట్. మేడం సార్, సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఏంటంటే 3 ప్రశ్నలు అడుగుతా. ఆ ప్రశ్నలు సౌండ్ గానీ డైలాగ్ లో గానీ ఏ విధంగా రావచ్చు. ఆన్సర్ చెప్పే ఛాన్స్ మీకు రావాలంటే నేను 3, 2, 1 గో అంట. ఇక్కడ నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి, సెకండ్ క్వశ్చన్ కి, థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళి ఆ డబ్బాలు, పెద్ద డబ్బా పైన చిన్న డబ్బా అలా సెట్ చేసి వచ్చి నాకు హైఫై కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకే చెప్పే అవకాశం. రెడీ? 3, 2, 1 గో. మొత్తం పెట్టాలి కదా? ఎక్స్ట్రా ఉన్నాయి అనుకున్నా. వెరీ గుడ్ నాన్న. మెల్లగా స్లో అండ్ స్టడీ విల్ విన్ ది రేస్ అని అన్నారు కాబట్టి నువ్వు గెలిచావు. ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్ పూర్తిగా విను. దాని తర్వాత క్వశ్చన్ అడుగుతా. ప్లే ది డైలాగ్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది కాదు, ఇక్కడ టన్నులు చూస్తావా? 3 బీపులు వచ్చాయి. 3 బీప్స్ దగ్గర ఏంట ఆ పదాలు ఏంటి? బ్రాండ్, దమ్ము, ఇక్కడ. బ్రాండ్, దమ్ము, ఇక్కడ. డైలాగ్ చెప్పు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము, ఇక్కడ టన్నులు ఉంది ఇక్కడ. టన్నులు ఉంది ఇక్కడ, చూస్తావా? ప్లే. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము, టన్నులు ఉంది ఇంకా చూస్తావా? టన్నులు ఉంది ఇంకా చూస్తావా? ఎస్, రైట్ ఆన్సర్. 1 పాయింట్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వెరీ నైస్. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Play the dialogue. చూడు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. చూడు
ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. రైట్ ఆన్సర్. రెండు పాయింట్లతో రౌండ్ విన్ అయిపోయారు, కానీ ఒక్క పాయింట్ అన్న గెలుచుకుందాం వచ్చినందుకు. 3, 2, 1 గో. అమ్మయ్య, ఫైనలీ పరువు కాపాడడానికి వచ్చిందమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ప్లే ది డైలాగ్. కాశీకి పోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే అదే. రెడీ, 4 ఉన్నాయి టోటల్ గా. డైలాగ్ చెప్పున్నా, స్టార్ట్. కాశీకి పోయాడు రాలేడు అనుకుంటున్నావు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, వరదలు వరదలు వస్తాయి. చెప్పున్నా, డైలాగ్ కంప్లీట్ చెయ్యి. కాశీకి పోయాడు రాలేడు అనుకున్నావా, వారణాసిలో బ్రతుకుతున్నాడు, వరదలో బ్రతుకుతున్నాడు అనుకున్నావా? అదే అదే ఊపు, అదే జోష్తో వస్తా. తగ్గేదేలే, మళ్ళీ వస్తుంది. తగ్గేదేలే, మళ్ళీ వస్తుంది. రెడీ, నెక్స్ట్. కాశీకి పోయాడు, కాశీకి పోయాడు రాలేడు అనుకున్నావా, వారణాసికి పోయాడు వరదలో కొట్టుకున్నాడు అనుకున్నావా? అదే స్టైల్, అదే ఉప్పు, మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చి తగ్గేదేలే. నానా, నువ్వే పరువు కాపాడాలి, పాయింట్ గెలుచుకోవాలి ప్లీజ్. కాశీకి పోయాడు రాలేడు అనుకున్నావా, వారణాసికి పోయాడు వరదలో కొట్టుకున్నాడు అనుకున్నావా? అదే జోష్, అదే స్టైల్. ఎవరికైనా వస్తాయి డైలాగ్? ఇక్కడ ఎవరికి వస్తుంది డైలాగ్? కాశీ పోయాడు కాషాయం తాగాడు అనుకున్నావా? కాశీకి పోయాడు కాషాయం తాగాడు అనుకున్నావా? వారణాసికి పోయాడు వరస మార్చాడు అనుకున్నావా? అదే రక్తం అదే పౌరుషం. అదే రక్తం అదే పౌరుషం. ఓకే, ఇప్పుడు మా మెగాస్టార్, మా అన్నయ్య చెప్పిన సూపర్ డూపర్ హిట్ డైలాగ్ ప్లే. కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం అదే పౌరుషం. కాశీకి పోయాడు ఏంటమ్మా, వారణాసికి పోయాడు వరదల్లో కొట్టుకుపోయాడు. అదే జోష్, అదే స్టైల్. వీళ్ళకి ఆ పాయింట్ కూడా రాలేదు కాబట్టి, మీరు కూడా ఆ డైలాగ్ చెప్పలేకపోయారు కాబట్టి 2 points and 0. దట్ మీన్స్ రౌండ్ విన్నర్. VVIT యూనివర్సిటీ నుంచి గిఫ్ట్స్ టు ది విన్నర్స్. స్టూడెంట్ స్పెషల్. ఇప్పుడు సెకండ్ రౌండ్ కొంచెం జనరల్ నాలెడ్జ్, కొంచెం సినిమా నాలెడ్జ్. ఇవి ఉంటే చాలు, మీరు గిఫ్ట్ గెలిచిపోతారు. ఓకే, ఇవి ఆన్సర్ చేయాలి, ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఉన్న చోట క్యూట్ గా సిగ్గుపడండి. ఏరా మ్యూజిక్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే, ఓరయ్యో కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు, సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. VVIT లో ఎప్పుడన్నా మీరు అనుకున్నారా ఈ రవిగాడు వచ్చి మీకు క్లాస్ తీసుకుంటాడని? అదృష్టవంతులు మీరు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే రవిగాడు ఒక 6 క్వశ్చన్లు అడుగుతాడు. 6 క్వశ్చన్లకు మీరు ఆన్సర్లు రాయాలన్నమాట. 1 2 3 4 అని పెట్టేసి. ఓకే, ప్రతి క్వశ్చన్ కి టైం ఇస్తా, ఒక 10 సెకండ్లు మీరు డిస్కస్ చేయాలి. కానీ రాసేది మాత్రం ఎవరైనా ఒక్కరే. ఓకేనా? 2 3 రాయకూడదు. రాసింది తోడు పనికి ట్రై చేస్తే మాత్రం చీటింగ్.
అది డిస్క్వాలిఫై. మీరు ఏదైతే రాస్తారో అదే ఫైనల్. సో ఆలోచించుకొని ఫైనల్ అయితేనే రాయండి. 10 seconds ఈచ్ క్వశ్చన్ కి టైం ఇస్తున్నా. ఎవరు రాస్తున్నారు మీ టీం నుంచి? నాన్న 1 2 3 అని రాయండి. ఓకే, 1 2 3 అని రాసుకోండి. మీ ముగ్గురులో ఎవరు రాస్తున్నారు? నువ్వా? ఓకే, లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సెకండ్ క్వశ్చన్, విడిపోయిన ఇద్దరిని మేము ఒక్కటి చేస్తాం, నేనెవరు? థర్డ్ క్వశ్చన్, వాడా వాడా అని వచ్చేలాగా ఎండ్ అయ్యేలాగా ఏమైనా 3 ఊరు పేర్లు రాయండి. వాడా. సానియా మిర్జా ఏ క్రీడకి చెందిన ప్లేయర్? ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని ఏ క్రికెటర్ ని పిలుస్తారు? అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇస్, ఈ టీవీలో మొన్న 12 years సెలబ్రేషన్ జరుపుకున్న టీవీ షో ఏంటి? ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్లు డైరెక్ట్ ఆడియన్స్ కి చూపెట్టండి స్ట్రైట్ గా. ఫస్ట్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇద్దరిది రాంగ్. శ్రీ నరేంద్ర మోదీ గారు. చేజ్ అప్. శ్రీ ఏది? రెస్పెక్ట్ లేదు. వీళ్ళు కూడా అంతే. కాబట్టి రెస్పెక్ట్ లేని చోట నరేంద్ర మోదీ గారు ఉండరు. నెక్స్ట్ ఏంది? మేము విడిపోయినా కలిపేది ఎవరు? ఫెవికిక్. ఫెవికిక్. ఇది స్పెల్లింగ్ ఏంది? ఫెవిసిక్ అని ఉంది అన్న కొంచెం స్పెల్లింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. మరి క్లాస్ లోకి వెళ్ళి నిద్రపోతా ఉంటే ఇలానే ఉంటాయి. ఫెవిసిక్ ఐసు. నువ్వే రాసిన లిప్స్. లిప్స్ ఏం కలుపుతుంది? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సూది దారం. ఓకే, వాడా అని వచ్చేసే 3 ఊరు పేర్లు. ఏంది? ఇరువాడనా? విజయవాడ, రావాడ. విజయవాడ నాకు తెలుసు. ఇరువాడ ఏడుంది? వైజాగ్ లో అచ్యుతాపురంలో ఇరువాడ ఊరు. ఇరువాడ, విజయవాడ, రావాడ. నువ్వే రాసినావమ్మా? విజయవాడ. అంత పెద్దగా ఉంటుంది. నువ్వేంది ఇంత చిన్నగా రాసినావు? అది కూడా స్పెల్లింగ్ రాంగ్. విజయవాడ షార్ట్ ఫామ్ అన్నా. ఏది? మన షార్ట్ ఫామ్స్ అయ్యి. ఆయన విజయవాడ పెద్దవాడ ఒకటే కదా. అది ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దిస్. 1 point మీకు. వెరీ గుడ్. సానియా మిర్జా ఏ క్రీడకి చెందిన ప్లేయర్? బ్యాడ్మింటనా? సానియా మిర్జా. సరే, సైనా నెహ్వాల్? బ్యాడ్మింటన్. మరి సానియా మిర్జా? బ్యాడ్మింటన్. పివి సింధు? బ్యాడ్మింటన్. మితాలి రాజ్? క్రికెటర్. సానియా మిర్జా? క్రికెటర్. నువ్వు కూడా బ్యాడ్మింటనేనా? సానియా మిర్జా టెన్నిస్ కి చెందిన క్రీడాకారిణి. టెన్నిస్ రాంగ్. ఇద్దరిది వీకింది. హూ ఇస్ ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్? రోహిత్ శర్మ. స్టాండ్ అప్. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇస్ రాహుల్ ద్రావిడ్. అను. ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇస్ రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్. రాహుల్ అని రాశారు పక్కన గారు. రాహుల్ గారు అని పెడతావా? రాహుల్ దేవర్. మోదీ గారికే పెట్టలేదు మీరు గారు అని. ఏ రాహుల్? కేఎల్ రాహులా? రాహుల్ ద్రావిడా? ఎవరు? ఏమనుకోను నేను. రాహుల్ దేవర్. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. పేరు చెప్పు. రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్. ఆయన ఏ స్పోర్ట్ ఆడతాడు? క్రికెట్. ఆయన ఏమంటారు? రాహుల్ ద్రావిడ్. ఆయనకు ఒక బిరుదుంది. ఏంటది? గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా. ఎస్. ఓకే, రాహుల్ అని సగం రాశారు, ద్రావిడ్ అని తర్వాత చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్. 1 point. ఓకే, 12 years జరుపుకున్న ఈటీవీలో ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే జబర్దస్త్. జబర్దస్తా? ఎక్స్ట్రా జబర్దస్తా? జబర్దస్త్.
ఏం రాసిన జబ్బా జబర్దస్త్. ఇది జే. ఎవరు రాశారు ఇది? స్టాండప్ స్టాండప్ అంది జబర్దస్త్. దస్తేనా? దస్తే. ఓకే, జబర్దస్త్ జబర్దస్త్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో మీకు 1, 2, రాహుల్ 2 అండ్ విజయవాడ బెజవాడ గుడివాడ ఇవి 2 ఒకటే కాబట్టి 3 రాయమన్నా నువ్వు 2 చెప్పినావు కాబట్టి అది క్యాన్సిల్. ఫెవిక్విక్ ఐస్ అది కాదు. నరేంద్ర మోదీ గారు లేకుండా రాస్తారు కాబట్టి నేను ఈయనని చెప్పిన. సో యువర్ పాయింట్ ఆర్ 1 and 2. ఓకే, మీకు 2 మీకు 2 పెట్టండి, కింద పెట్టండి, కింద కూర్చోండి. ఫైనల్ క్వశ్చన్ ఇస్ మన నేబరింగ్ కంట్రీస్ ఏవైనా 3 కంట్రీల పేర్లు రాయండి. రెడీ? శ్రీలంక, పాకిస్తాన్, ఎస్ ఉంది. ఐలో కలిసిపోయిందన్న. ఎస్. మీరు చైనా. చైనా. చైనా స్పెల్లింగ్ చెప్పు. CHINA. ఇదేంది మరి? ఎందుకు వచ్చింది ఇడా? శ్రీలంక ఒక్కటే తీసుకున్నా, పాకిస్తాన్ చైనా తీసుకోండి అన్న. ఇక్కడ ఉంది ఎస్ కలిసిపోయింది. చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. రైట్. సో మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా పాయింట్ ఇడిపోతుంది. రౌండ్ విన్నర్ BBIG యూనివర్సిటీ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. BBIT యూనివర్సిటీ ఇన్ గుంటూరులో ఉన్నాం. లాస్ట్ రౌండ్ ఆడడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్? ఎవరు అన్న ఒక్క ఛాన్స్ నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. చాలా మంది ఉన్నారు. ఉన్న చోట స్కిప్పింగ్ చేయండి. బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రోషల సామి. లెట్స్ స్టార్ట్. శివంగి వే. ఈ టీం నుంచి 3 అక్కడ రెడీగా ఉన్నారు. వీళ్ళది అసలైన ఆట. మీరు ఏం చేయాలంటే ఆ బాల్ ఆ వెలుకురో మీకు అతుక్కోకుండా మీరు దాంతో తప్పించుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు వేస్తారు, దాని తర్వాత మీరు, దాని తర్వాత మీరు, ఇలా ఈ క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటది. మీరు కూడా అలానే తప్పించుకుంటూ ఉండాలి. బాల్ అతికింది అని అంటే వెనక్కి వచ్చాలి, మిగతా వాళ్ళు వస్తారు. గాట్ ఇట్? వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళండి. 3, 2, 1 స్టార్ట్. One, 2, 3, 4, 5, 6, 7. 7 balls. Very good. మీ టార్గెట్ 8. Your time starts now. నీకు
3 టర్న్ అన్న 4 5 6 7 8 9 10 రౌండ్ విన్నర్ VVIT యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్ కంగ్రాచులేషన్ ఓకే స్పెషల్ షీల్డ్ ఎవరికైతే పార్టిసిపేట్ చేసి ఛాన్స్ రాలేదో వాళ్ళకి ఇస్తున్నాం బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దట్ క్యూట్ స్మైల్ ఆల్వేస్ అండ్ దిస్ అవార్డ్ గోస్ టు ద ఫస్ట్ గర్ల్ రానన్న ఎల్లో అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ సేయింగ్